ఫ్రెండ్స్, మనీ కోసం కోల్డ్ బ్లడెడ్ కిల్లర్‌గా జీవించిన ఒక మనిషి, ఒక ఇన్సిడెంట్ తర్వాత జస్టిస్ కోసం సోర్డ్‌తో వరల్డ్‌ని ఎదుర్కొంటే ఎలా ఉంటుంది? యాక్షన్, రివెంజ్, ఎమోషన్, ఓల్డ్ స్కూల్ మార్షల్ ఆర్ట్స్ వైబ్స్ అన్నీ కలిపి ఉన్న మూవీ 'బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ' 2024. ఇప్పుడు స్పాయిలర్స్ లేకుండా స్మూత్‌గా స్టోరీ రివ్యూ చేద్దాం. స్టోరీ సెటప్. సినిమా స్టార్ట్ అవ్వగానే మన హీరో పేసింగ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అతను నార్మల్ హీరో కాదు, డెత్‌లెస్ బౌంటీ హంటర్. డబ్బులు ఇచ్చిన వాళ్ళ కోసం ఎవరినైనా కిల్ చేయడానికి రెడీ. ఎమోషన్, మర్సీ, కంపాషన్ ఆల్మోస్ట్ జీరో. కానీ ఒక మిషన్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్నోసెంట్ పీపుల్ సఫర్ అవ్వడం చూసి అతని లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. టర్నింగ్ పాయింట్. ఒక చిన్న పాప లైఫ్ డేంజర్లో ఉండడం, పవర్ఫుల్ విలన్స్ ఇన్నోసెంట్ వాళ్ళని టార్చర్ చేయడం, ఇవి చూసి హీరో కాన్షియన్స్ అవేకెన్ అవుతుంది. మనీ కోసం కిల్లింగ్ కాదు, ఇప్పుడు జస్టిస్ కోసం ఫైట్. అక్కడ నుండి సినిమా రివెంజ్ జర్నీగా మారిపోతుంది. కాన్ఫ్లిక్ట్ బిల్డప్. విలన్స్ సింపుల్గా ఉండరు, పొలిటికల్ పవర్ స్ట్రాంగ్ ఫైటర్స్ మర్సనరీస్. ఫుల్ సిస్టమ్ హీరో అగేన్స్ట్ హీరో ఒక్కడే, సోడ్ ఒక్కటే, బట్ స్ట్రాటజీ ఇస్ బిహైండ్ దెమ్. 3 పవర్ఫుల్ వెపన్స్. యాక్షన్ హైలైట్స్. ఈ మూవీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. రియల్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్. CGI ఫైట్స్ కాదు, వైర్ హెవీ అన్రియలిస్టిక్ స్టంట్స్ కాదు, రా సోడ్ కాంబాట్, ఫాస్ట్ మూమెంట్స్, బ్రూటల్ క్లోజ్ ఫైట్స్, ఓల్డ్ ఉక్షా స్టైల్ కొరియోగ్రఫీ. ఎవ్రీ ఫైట్ మీనింగ్ఫుల్గా ఉంటుంది, స్టోరీని ఫార్వర్డ్ పుష్ చేస్తుంది. హీరో క్యారెక్టర్ ఆర్క్. బిగినింగ్లో ఎమోషన్లెస్ కిల్లర్, మిడిల్లో గిల్ట్ యాంగర్ మిక్స్, క్లైమాక్స్లో ప్రొటెక్టర్ వారియర్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మూవీకి డెప్త్ ఇస్తుంది. ఎమోషన్ డ్రామా. ప్యూర్ యాక్షన్ మూవీ అనుకుంటే కొంచెం ఎమోషనల్ లేయర్ కూడా ఉంటుంది. ఇన్నోసెంట్ లైఫ్ ప్రొటెక్షన్, రిడెంప్షన్ థీమ్, పాస్ట్ సీన్స్కి ప్రైస్ పే చేయడం కాన్సెప్ట్. పేసింగ్. మూవీ రన్ టైం షార్ట్ కాబట్టి ఉన్నెసెసరీ లాగ్ ఆల్మోస్ట్ ఉండదు. స్ట్రేట్ స్టోరీ, స్ట్రేట్ ఫైట్స్, స్ట్రేట్ రివెంజ్. మాస్ ఆడియన్స్కి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. వీక్ పాయింట్స్. పర్ఫెక్ట్ మూవీ కాదు, స్టోరీ ప్రిడిక్టబుల్ అనిపించవచ్చు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ డెప్త్ తక్కువ. విలన్స్ కొంచెం జెనరిక్ ఫీల్, బట్ యాక్షన్ లవర్స్కి ఇవన్నీ మేజర్ ప్రాబ్లం కాదు. క్లైమాక్స్ ఫైట్ ఇంటెన్స్గా ఉంటుంది. హీరో వెసెస్ సిస్టమ్ ఫీల్. విక్టరీ కంటే రిడెంప్షన్ ఇంపార్టెంట్ అండ్ మూవీ మెసేజ్. ఓవరాల్ వర్డిక్ట్. బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ ఈజ్ నాట్ అ బిగ్ బడ్జెట్ స్పెక్టకల్, బట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ స్ట్రాంగ్ మార్షల్ ఆర్ట్స్ కోర్. యాక్షన్ లవర్స్ డెఫినెట్లీ వర్త్ వాచ్. స్టోరీ లవర్స్ డీసెంట్ ఎక్స్పీరియన్స్. టైం పాస్ రివెంజ్ ఫిల్మ్. ఎస్. రేటింగ్ సజెషన్ 3/5. ఓల్డ్ స్కూల్ షార్ట్ ఫైట్స్, డార్క్ రివెంజ్ టోన్, స్ట్రాంగ్ యాంటీ హీరో స్టోరీ కావాలి అంటే బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి? ఆల్రెడీ చూసారా లేదా వాచ్ చేయాలనుకుంటున్నారా? కామెంట్స్లో చెప్పండి.